హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మన కిచెన్లో వారం రోజుల వరకు నిల్వ ఉండే గోంగూర ఎండుమిర్చి పచ్చడి ఎలా చేయాలనేది వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 20 ఎండుమిర్చి వేసుకోవాలి. వాటిని దోరగా ఫ్రై చేయాలి. నేను 2 కట్ల గోంగూరకి ఒక 20 ఎండుమిర్చి తీసుకుంటున్నా. ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొన్ని వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేగిపోయి వీటన్నిటిని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మెంతులు, ధనియాలు ఒక స్పూన్ వేసుకొని ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో గోంగూరని బాగా వాష్ చేసుకొని తీసుకున్నాను, దాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో మొత్తం బాగా మగ్గేంత వరకు అటు ఇటు కలుపుతూ మెత్తగా స్మాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది. దీన్ని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. అలానే చల్లార్చి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా కల్లుప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక కళాయిలో 50 గ్రాముల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ మినపగుళ్ళు, ఒక స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలోనే ఇంగువ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా బాగా ఫ్రై అయిపోయింది. దీనిలో మనం మిక్సీ వేసుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.